అదేదో మొన్న కూడా చెప్తే కదా, దానవీర సూరకర్ణాలు చెప్తే ద్రౌపదిని పిలుచుకొని రమ్మంటే ద్రౌపది అంటారు చూసినావా, పాంచాలి తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా. ఇప్పుడు మనల్ని ఓడించినాడా లేకుంటే మనం ఎవరితో ఓడిపోయినాము, ఇదో పెద్ద కాంపౌండ్ కదా. అది ఈవీఎంలా జనాలా ఎవడెవడు చేసినాడు, ఏమేమి రంగులు పెట్టుకొని ఇచ్చేసినాడు. నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సంవత్సరం ఇచ్చిపెడతాను లేనా, మనకు కూడా ప్రజలు కూడా తెలియదు కదా అంటే, ఈ అప్పకు జనాలు చూసి ఆగదు కదా. ఎప్పుడు జనాలు చూసి ఆడతారు, ఉంటే వాళ్ళు మోసపోయింటారు, వాళ్ళకి అండగా మనం నిలబడాలి 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 మమ్మల్ంతా తిప్పి తిప్పి తిప్పి. అప్పుడు కూడా అంతే, ఇంటింటికి పోయి నీకు 5 లక్షలు వచ్చింది, నీకు 3 లక్షలు వచ్చింది, నీకు 4 లక్షలు వచ్చింది చెప్పి తిరిగినావా లేదా? ఇంటికి పోయి తిరిగి చెప్పేసి వచ్చిన. ఎందుకంటే ప్రభుత్వంకు ప్రజలకు మధ్య ఆ గ్యాప్ ఉండకూడదు, వెళ్ళాలి చెయ్యాలి. అయినా కానీ జనం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో హామీలను లేకుంటే ఈవీఎంలను ఇంకోటనో ఈరోజు మనం అధికారాన్ని కోల్పోవచ్చు. అయిపోయిన తర్వాత కూడా మనం సంవత్సరమైనా ఆగుతున్నామా? మళ్ళీ జనం బాట రోడ్ల కూడా పట్టుకోవాల్సింది, మళ్ళీ తిరగాల్సింది, మళ్ళీ జనం యొక్క కష్టాలు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది ఒక మన ధర్మం. అందరూ జనము వాళ్ళు మోసపోయినామని బాధతో ఉంటారు, వాళ్ళకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ప్రతి గడప గడపను తట్టండి, చంద్రబాబు గారు చేసిన మోసాలందరికీ కూడా తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు హామీ మోసం గ్యారెంటీ అనే ఒక పథకం ద్వారా మళ్ళీ జనం దగ్గరికి మనం అందరం కూడా పోయే సందర్భం చేస్తాం. ఇప్పటికే వార్డు కమిటీలు వేసినాం, గ్రామ కమిటీలు వేసినాం, ఇంకా అనుబంధ సంస్థ కమిటీలు కూడా రావాల్సి ఉంది. ఇంకా ఏ ఊర్లో రాలేదో వాళ్ళందరూ కూడా ఆ కమిటీలు ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా ఇప్పించండి, వెళ్ళి చెప్పాలి. ఈ 15 రోజులు 20 రోజులు వార్డులో ఉన్న మనందరం కూడా ఏ ప్రజానికాన్ని అయితే మోసానికి అయితే బాధించబడ్డారో, ఏ ప్రజానికంగా అన్యాయానికి గురైనారో వాళ్ళ తలుపులు తట్టండి. చంద్రబాబు ఈ విధంగా మనల్ని మోసం చేశాడు, ఈ చంద్రబాబుకు ఖచ్చితంగా మనమందరం కూడా రాబోయే కాలంలో గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద